ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన మొబైల్ ఫోన్ యొక్క ఫ్రంట్ కెమెరాని ఒక వెబ్ క్యామ్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ఓపెన్ చేసుకొని ఈ డ్రాయిడ్ క్యామ్ వైర్లెస్ వెబ్ క్యామ్ అనే యాప్ని మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి మీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. ఏ మొబైల్లో అయినా ఈ సెట్టింగ్ అయితే ఉంటుంది. అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత మీ బిల్ట్ నెంబర్ ఉంది కదా, దాన్ని 7 టైమ్స్ ట్యాప్ చేయండి. యు ఆర్ నో ఏ డెవలపర్ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే సెర్చ్లో డెవలపర్ ఆప్షన్స్ అని సెర్చ్ చేయండి. డెవలపర్ ఆప్షన్స్లోకి వచ్చిన తర్వాత యూఎస్బీ డీబగ్గింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని ఆన్ చేసుకోండి. ఓకేనా? సో అంతే మొబైల్లో చేయాల్సింది. ఇప్పుడు మనం సిస్టంలోకి వెళ్దాం. డ్రాయిడ్ క్యామ్ అని సెర్చ్ చేయండి. సిస్టంలో కూడా డ్రాయిడ్ క్యామ్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు విండోస్ దేవ్ 47 యాప్స్ అని ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసుకోండి. DEV 47 యాప్స్. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే డైరెక్ట్గా ఇది ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు డ్రాయిడ్ క్యామ్ క్లయింట్ వర్షన్ 6.3.1 ఉంది. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డ్రాయిడ్ క్యామ్ అని ఒక యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో దీన్ని ఓపెన్ చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం మొబైల్లో కూడా మనం దీన్ని ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత మీ USB కేబుల్ ఉంటుంది కదా, సో USB కేబుల్ తీసుకోండి. సో పని అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని USB వైర్ కనెక్ట్ చేసుకొని నా సిస్టమ్కి అయితే వైర్ని కనెక్ట్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు డ్రాయిడ్ క్యామ్ పోర్ట్ అని ఉంటుంది. సో ఈ నెంబర్ని మీ మొబైల్ ఫోన్లో ఏ నెంబర్ అయితే ఉందో 4747 ఉంది. సో దాన్ని ఇక్కడ కూడా మీరు 4747 అని ఎంటర్ చేసిన తర్వాత వీడియో అండ్ ఆడియో ఆప్షన్స్ అయితే ఉంటాయి. రెండింటిని ఎనేబుల్ చేసుకొని స్టార్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నో డివైస్ డిటెక్టర్ అని వస్తుంది. సో దీన్ని రీఫ్రెష్ చేయండి ఒక 4-5 సార్లు. అండ్ ఇక్కడ మీకు అలోవింగ్ USB డీబగ్గింగ్ అని వస్తుంది. సో అలో చేయండి. ఇక్కడ మీకు డివైస్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ క్లిక్ చేయండి. చూడొచ్చు ఇక్కడ మీకు ఏదైతే స్క్రీన్ కనిపిస్తుందో అదే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీ మొబైల్ యొక్క ఫ్రంట్ క్యామ్ని కానివ్వండి, బ్యాక్ క్యామ్ని కానివ్వండి, మీ సిస్టంలోకి ఒక వెబ్ క్యామ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు పైన ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, సో దీనిలోకి ఆ 3 డాట్స్లోకి వెళితే మనకి ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి స్విచ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఫ్రంట్ క్యామ్కి బ్యాక్ క్యామ్కి స్విచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. కాసేపు అయిన తర్వాత ఇది బ్లాంక్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు డిస్ప్లే అయితే చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు స్కైప్లో కానివ్వండి, లైవ్ స్ట్రీమ్లో కానివ్వండి ఏమైనా చేయాలనుకోండి, HD యూజర్ క్యామ్ ఉంటుంది. సో ఈ HD యూజర్ ఫేసింగ్ అంటే మన వెబ్ క్యామ్ అని చెప్పేసుకోవచ్చు. పైన కనిపిస్తుంది కదా, సో ఆ వెబ్ క్యామ్. అది కాకుండా మనం ఒక డ్రాయిడ్ క్యామ్ సోర్స్ 3 ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మన మొబైల్ ఫోన్ అనేది ఇక్కడ వెబ్ క్యామ్ లాగా యాక్ట్ అవుతుంది. సో మీరు సింపుల్గా ఓకే చేసుకున్న తర్వాత మనకి ఇది స్క్వేర్ షేప్లో వస్తుంది. ఇప్పుడే చెప్తున్నాను, స్క్వేర్ షేప్లో వస్తుంది. తర్వాత మనం దీన్ని ఎన్లార్జ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఫిట్ చేసుకొని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని ఇలా పైకి మూవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ మొబైల్ యొక్క ఫ్రంట్ క్యామ్ని కానివ్వండి, బ్యాక్ క్యామ్ని కానివ్వండి, మీ పీసీకి, ల్యాప్టాప్కి ఒక వెబ్ క్యామ్ లాగా యూజ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఇదే విధంగా నేను లైవ్ స్ట్రీమ్స్ అయితే చేస్తుంటాను. అండ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆడియో కూడా మొబైల్ యొక్క మైక్రోఫోన్ నుంచి వస్తుంది. అలా కాదు, నాకు మైక్ సపరేట్గా యాడ్ చేసుకుంటాను అనుకుంటే మీరు మొబైల్ ఫోన్కి మైక్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్ 3.5mm జాక్కి మైక్ని అయితే కనెక్ట్ చేసుకొని మీ కాలర్కి పెట్టుకున్నట్లయితే మొబైల్ ఫోన్ నుంచి డైరెక్ట్గా వీడియో అండ్ ఆడియో రెండు కూడా మొబైల్ ఫోన్ నుంచి వస్తాయి. అండ్ నెక్స్ట్ వీడియో నేను మీకు OBS యూజ్ చేసి మంచి అవుట్పుట్తో లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో మీకు మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.